ఏమండి, మొన్నటిదాకా తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కావచ్చు అనేక మంది నాయకులు జాయిన్ అయిపోవటం, కండువాలు ఏం చేసుకోవటం, గతం నుంచి పార్టీ కోసం విపరీతంగా శ్రమపడి కష్టపడి వైసీపీ వాళ్ళతో నానా అవాకులు చవాకులు తిని కేసులు కూడా పెట్టించుకున్న వాళ్ళు కాదని వాళ్ళ పక్కన ఇట్టేసి వాళ్ళు కండువాలు వేసి ఓ తిరిగేట్టు మనం చూసాం కదా. ఇక నుంచి దానికి ఫుల్ స్టాప్ అండి. ఎస్, ఫుల్ స్టాప్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆలోచించుకున్నారు. ఏంటి, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస పక్షులు ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు నేను వస్తాను అని చెప్పి వచ్చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కండువాలు వేసేసి వచ్చి మన దగ్గర గొప్పగా మేము ఇంతమందిని జాయిన్ చేసామని చెప్తున్నారు. కానీ ఇందులో కోవర్ట్లు ఉంటారు, మన శ్రేయస్సు కోరేవాళ్ళు ఉంటారు, మన కీడు కోరేవాళ్ళు కూడా ఉంటారు. మనం అది గమనించాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు ఒక ఆలోచనకు వచ్చారు. కరెక్టే, నేను చెప్తాను. దానికి జాయిన్ అయ్యే వాళ్ళు ఒక రకం ఎలా ఉంటారంటే, ఈ 5 ఏళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకుని ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ గోడ మీద పిలిపోవటం. ఇంకొక రకం ఎలా ఉంటారంటే కోవర్ట్. అప్పుడు దాకా వైసీపీ వాళ్ళతో వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటాయి, ఇప్పుడు టీడీపీకో జనసేనకో వస్తాడు, ఇక్కడ జరిగే ఇంటర్నల్ అన్నీ కూడా అక్కడ చేరవేస్తూ ఉంటాడు. అదో రకం. చాలా తక్కువ మంది ఉంటారు. ఈవేళ టీడీపీకి వచ్చినప్పుడు అలాగే టీడీపీలోకి ఉండిపోవటానికి, ఈవేళ జనసేనకు వచ్చినప్పుడు అలాగే జనసేనకు ఉండిపోవడానికి చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది నేను చెప్పిన ఈ 2 రకాలే. వీళ్ళు మొన్నటిదాకా ఎలక్షన్లో కూడా వైసీపీ అభ్యర్థుల కోసం విపరీతంగా కృషి చేసిన వాళ్ళే, విపరీతంగా కష్టపడిన వాళ్ళే, టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని రకరకాలుగా మాటలు అన్ని వాళ్ళే, పత్రికా ముఖంగా కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు. మరి ఇవాళ కండువాల్సి వచ్చేస్తాను, దాని అర్థం ఏంటి? అది ఏదో పనులు ఉంటాయి. పైగా ఏమంటాడటను, కూటమి పాలనకి నేను ఆకర్షిత అయిపోయాను, లోకల్ ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు నేను పెద్ద ఆకర్షిత అయిపోతాడు. గాడి గుడ్డు ఆకర్షితులు ఏవి కాదు. సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి వస్తాడు. వచ్చి అన్న పార్టీని ఉద్ధరిస్తాడా, కొహం ఉంచేస్తాడు. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. సో ఈ నిర్ణయానికి వీళ్ళిద్దరు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించుకుని, ఓకే, ఎవరైనా జాయిన్ అవుతానంటే వాళ్ళ వివరాలు ముందు పార్టీ కార్యాలయానికి ఇవ్వాలి. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం, అటు టీడీపీ జనసేన అక్కడ ఇచ్చిన తర్వాత అతని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇతను ఏంటి పార్టీలో జాయిన్ అవుతా అంటున్నాడు, ఇతని యాక్టివిటీస్ ఏంటి, ఇతని మెంటాలిటీ ఏంటి, ఇతను చేసే వృత్తి ఏంటి, ఎందుకు పార్టీలో జాయిన్ అవుతాం అనుకుంటున్నాడు అనేది ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు. ఆ ఎంక్వైరీ రిపోర్టును బట్టి వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు లోకల్ ఎమ్మెల్యే తీసుకొచ్చి కండువా వేస్తాడు. అప్పుడు దాకా అతను జాయిన్ చేసుకున్నాక పర్మిషన్ అంటే ఎవరు, ముందు అతను అప్లికేషన్ పెట్టుకోవటమే. ఇది ఒక మంచి విధానం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ.